ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 2 మాటలుగా మనం చూచుకొని త్వరలో మనం ముగించేసుకుందాం. ఇక్కడ భక్తుడైనటువంటి అపోస్తలుడైన యాకోబు ఈ పత్రికను రాస్తున్నాడు. సంఘానికి అనగా యూదులైనటువంటి వారికి పత్రికను అందిస్తూ ఉన్నాడు. ఈ మాటలను మనం చూసినట్లయితే ప్రభు యొక్క రాకడ గురించినటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఈ దినాలు ఎలాగున్నవి అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా మనుషుడు అనుకున్నటువంటి పరిస్థితులు భూమి మీద కనబడతలేదు. ఎన్నో రకాలుగా మనుషుడు ఆలోచన చేస్తున్నాడు, కానీ మనుషుల ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. కానీ ఏది కూడా ఈ లోకంలో మనుషుడు అనుకున్నటువంటి పరిస్థితులు భూమి మీద కనబడట్లేదు. కాబట్టి ఈ దినాల్లో మనము చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవునికి రాకడ సూచనలు కనబడుతున్నాయి. దేవునికి వాక్యం కూడా సెలవిస్తుంది, నేను రాబోయే దినాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతాయని ఎన్నో సూచనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా మనకు అనుగ్రహించారు. ఈరోజు ఆ సూచనలన్నీ మనం గుర్తించవలసిన వారమై ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకడ సమీపంగా ఉన్నదనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితం స్థిరమైనది కాదు, ఎల్లకాలం ఉండేటువంటిది కాదు. ఒకరోజు మనమందరం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ లోకములో మన జీవిత కాలములో మనం నమ్మినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును హృదయపూర్వకంగా వెంబడిస్తూ మనము మనకి విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుంటూ మనం ఎలాగుండాలంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టు వారమై ఉండాలంటే మనలో కావలసినటువంటిది మొదటగా ఓపిక, చాలా ఓపిక గలవారమై ఉండాలి, సహనము గలవారమై ఉండాలి. ఎందుకంటే నేడు భక్తి చేయుటలో క్రైస్తవులకి, దేవుని బిడ్డలైన వారికి ఓపిక నశించిపోతుంది, సహనము నశించిపోతుంది. ఓపికలో వెనకడుగు వేస్తూ ఉన్నారు, దేవునిలో ముందుకు సాగడానికి బలహీనైపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుని బిడ్డలైన మనందరికీ కూడా కావలసినది ఏంటో తెలుసా? ఓపిక మనకు ఎంతో అవసరమైనటువంటిది అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఓపిక గలవారమై మన భక్తిని, మన విశ్వాసాన్ని కొనసాగించుకున్న వారమై ఉండాలి. ఆ పై వచనాలు అంటాడు, ఒక వ్యవసాయదారుడు ఎలాగైతే తన యొక్క ఫలాన్ని పొందడానికి ఎంత సహనముతో ఓపికతో ఉంటాడో, అలాగే మనమందరం కూడా ప్రభు రాకడ కొరకు ఓపిక గలవారమై ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని రాకడకు మనం కలిగి ఉండవలసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయములు ఏంటంటే, మొదట ఓపిక గలవారమై ఉండాలి, అలాగే రెండవదిగా మన హృదయాలను స్థిరపరచుకున్న వారమై ఉండాలి. చెబుదాం బిగ్గరగా అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. మన హృదయాలు స్థిరపరచుకోవాలి. అపవాది చంచలమైనటువంటి హృదయాలు కలిగించడానికి, మన హృదయాలను చంచలమైన స్థితిలో నడిపించడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక ఈ దినాల్లో మన హృదయాలను మనం స్థిరపరచుకున్న వారమై ఉండాలి. దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద మనసు పెట్టేటువంటిదిగా మన హృదయాలు మార్చబడాలి. కాబట్టి మనమందరం కూడా దేవుని రాకడకు సిద్ధపరచబడదాం. ఒక వధువు సంఘముగా ప్రభు కొరకు ఆయన వచ్చేటువంటి సమయానికి ప్రభు అని రమ్ము అని ఎదుర్కోగలిగినటువంటి ఒక విశ్వాసముతో, ధైర్యముతో, ఒక మంచి భక్తి గలవారమై, పోరాటము గలవారమై దేవుని సందులో జీవించగలిగిన వారముగా ఉందాము, ఓపిక కలిగి ఉందాము. అలాగే మన జీవితాల్లో మనకి హృదయాలు స్థిరపరచుకుందాం, మన మనసులను స్థిరపరచుకుని ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూచే వారముగా ఉందాము. అట్టి విధమైనటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.